బిగ్ బాస్ లో ఎంత ఎమోషనల్ ప్రోమో ఇప్పుడు దాకా చూడలేదండి. సో లిటరల్లీ ప్రేరణను చూస్తుంటే నా కళ్ళంటైతే నీళ్ళు వచ్చేసింది. సో తన హెల్త్ బాగాలేదన్న విషయాన్ని పక్కన పెట్టి సో మగపిల్లలతో పోటీ పడి చీఫ్ సెలక్షన్స్ కి సో తను టాప్ 4 లో ఉంది. సో టాప్ 4 కూడా ఉంది, టాప్ 3 లో ఉందన్నమాట. సో అంతలా తను ఫైట్ చేసింది. బట్ తనకి ఛాన్స్ వచ్చిద్దా రాదా అంటే సో ఛాన్స్ రాలేదని చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమోలో సో లాస్ట్ ఎపిసోడ్ కంటిన్యూషన్ అయితే ఆ చీఫ్ సెలక్షన్స్ కి అయితే పోటీ పడ్డారు. సో చివరిగా నలుగురు మిగిలారన్నమాట. సో మనోడు ఆదిత్య ఓం, ప్రేరణ, నబేలు, నిఖిల్. సో వీళ్ళ ముగ్గురులో సో చివరిగా తన ఆదిత్య ఓం రావడం కారణం చేత సో నిఖిల్ అండ్ ఆయన తెచ్చిన పెట్లో సో నిఖిల్, ప్రేరణ పేర్లోనే సో కారణం చేత సో వీళ్ళిద్దరు నుంచి డేంజర్ బోర్డు మీద. సో తనైతే సో ప్రేరణ లేడీ చీఫ్ అవ్వాలని నాకుండే. సో నేను తనని చీఫ్ గా చూడాలనుకున్నాను. ఆల్రెడీ నువ్వు చీఫ్ గా ఉన్నావు కాబట్టి సో ఐ చూజ్ ప్రేరణ అనేసి అన్నాడు. సో దానికి నిఖిల్ క్లాప్ కొట్టాడు. సో అయిపోయింది అక్కడతో. సో నిఖిల్ అయిపోయింది. అయితే ఇంకా ఇక్కడ ఇద్దరున్నారు. సో ఇద్దరున్న దాంట్లో సో నబేలా, ప్రేరణ అనేసి అంటే పీపుల్ అందరూ కూడా నబేల్ని చూస్ చేశారు. సో ఆ డిస్కషన్ అయితే జరిగింది. సో సీత అయితే తనకి నబేల్ ఉండటమే ఇష్టం అని చెప్పేసి తనైతే మాట్లాడటం జరిగింది. అండ్ ప్రేరణకి సో బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. కానీ తను 100% ఎఫర్ట్స్ ఇచ్చిండి. సో లాస్ట్ మనం చూసింది ఏదైతే లాస్ట్ వీక్ నామినేషన్స్ కాడ నుంచి ఇప్పుడు కూడా తను ఫుల్ రైజింగ్ లో ఉంది. అండ్ అలానే విధంగా తనకు ఒక ఛాన్స్ వస్తే బాగుండేది నేను కూడా అనిపించింది. బట్ నబేల్ కూడా ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయ్యాడు కాబట్టి సో తనకు కూడా అవకాశం కావాలి. యాజ్ ఎ చీఫ్ గా తను ఏంటనేది నిరూపించుకోవడానికి ఇది మంచి సమయంలో ఫీల్ అవుతున్నారు. అయితే దీంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపడానికి సో వీళ్ళలో ఒక చీఫ్ కావాలి కాబట్టి సో దీనికి సంబంధించి ప్రోమో అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ ప్రోమో మీరు చూసేయండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మీరు తెలియపరచండి. అండ్ ప్రోమోలో ఇంకా డీటెయిల్డింగ్ ఎవరైనా ఇచ్చారంటే సో డీటెయిలింగ్ ఏం లేదండి. సో తను ప్రేరణను చూసినంతసేపు కూడా సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేసి ఆ ప్రోమో వదిలినప్పుడు సో అది కొంచెం హార్ట్ టచింగ్ అనిపించింది. సో మీరు చూస్తే డెలికేట్ గా సో సాఫ్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారనమాట, అయ్యో అనిపించింది. సో అలానే అనిపించింది. అండ్ ప్రేరణ ఫేస్ కూడా అర్థమైపోతుంది, తను ఇట్లా చూసేస్తుంది అనమాట. సో తన హెల్త్ బాగాలేని పక్కన తను అంతలా పోటీ పడటం అనేది కూడా కొంచెం హైలైట్ మూమెంట్ అనమాట ప్రోమోలో. సో ప్రోమోలో అని కాదు, సో ఎపిసోడ్ మొత్తం మీద కూడా అదే హైలైట్. అండ్ రిమైనింగ్ అంటే వీళ్ళు బలంగా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్నారు, వీళ్ళకి ఎవ్రీథింగ్ ఓకే. కానీ తను అలా కాదు కదా. సో ఈ విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకొని సో ప్రోమో అయితే చూడండి. సో బాగుంది. థ్యాంక్ యూ.